ఫిజికల్ టార్చర్ అంటే ఏంటమ్మా, కొడతాడా? కొడతాడు. మళ్ళీ సెక్సువల్గా కొంచెం ఇబ్బంది పెడతాడు సార్ ఎక్కువ. ఎప్పటి నుంచి మీకు ఆయనదో ఈ బిహేవియర్ కనిపించింది? ఒక చాలా చాలా రోజులు. అదే పెళ్ళైన ఎంత కాలానికి? పెళ్ళైన 1 year దాకా బాగానే ఉన్నాడు మేడం. పెళ్ళైన 1 yearకి బాగున్నాడు. మీ ఆయన అనేది ఏంటంటే 3 monthsకి మా ఆవిడ చేంజ్ అయిపోయిందండి, ఆవిడ బిహేవియర్ నాకు కనిపించింది అంటున్నాడు. మేడం నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము కాదు మాట్లాడదాం. మేడం, తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. ఇవన్నీ ఎపిసోడ్లన్నీ చూసుకొని వచ్చావమ్మా, ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లం ఉందో అదంతా ఈ ఒక్కొక్క బిట్ నేను వీళ్ళకి చెప్తే బాగుంటది, వీళ్ళు చక్కగా కూర్చున్నారు ఖాళీగా, వీళ్ళకి వినిపిస్తే వింటాం అన్నట్టు. తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు మేడం. అందుకే చాలా కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతుంది. 2 ఫోన్లు ఇటు ఇస్తారా? ఇలాగా అంటే చెక్ చేసుకోండి అంటే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు సార్. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అనేది చేస్తాను సార్ నేను. ఇది న్యూడ్ వీడియోలా? నో మేడం. మరి నువ్వు ఏ వీడియోలు చేసుకున్నా మాకు అనవసరం. అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ చేసుకుంటాను మేడం నేను. ఊరికి అట్లా ఫొటోస్ అవన్నీ అట్లా చాట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు మేడం. తన పేరు సుధీర్ మేడం. ఆ అబ్బాయితో ఊరికే చాట్ చే ఎంతకాలం నుంచి? ఒక 3-4 months నుంచి మేడం. అట్లా తనతో చాట్ చేస్తూ ఉంటే తను కొంచెం మంచిగా అనిపించాడు మేడం నాకు. అంటే నా బాధలు ఏమన్నా తనకు చెప్పుకోగలుగుతాను. కొంచెం మంచిగా మాట్లాడతాడు మేడం, ఫ్రెండ్లీగా. అందుకని తనతో మాట్లాడుతూ ఉన్నాను మేడం నేను. ఎంతలాగా మాట్లాడారు? న్యూడ్గా వీడియోలు చేసే అంతగా మాట్లాడారా? చెప్పాలి. అలా ఏం లేదు మేడం. హాఫ్ న్యూడా? చెప్పేదంతా అబద్ధాలు మేడం. సరే, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, పిచ్చిగా ఉండే మెసేజ్లు ఉన్నాయి అంటున్నావు. అవి కాకుండా ఇంకేదైనా ఉంటే చూస్తాం, ఇవ్వండి. నా పర్సనల్ మొబైల్ అలా ఇవ్వగలను మేడం. అది అయిపోయి ఇంకా అర్థమైందమ్మా ఎంత పర్సనల్. అది ఆ ఆన్సర్ కోసం వెయిటింగ్. నా ఫ్రెండ్ మేడం. నాకు నా ప్రాబ్లమ్స్ తనకు చెప్పేదాన్ని. ఏమైనా కానీ తనకి కొంచెం ఫ్రెండ్లీగా. నానా, మీ మధ్య బూత్ మెసేజ్లు ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గానే తెలిసినాయి. మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్ లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. సుధీర్తో ఏంటి నీ సంబంధం? అసలు మీది ఫ్రెండ్షిప్ ఏంటది అది చెప్పండి, మీ వర్షన్. మీ ఫోన్ మాకు వద్దు, మీ పర్సనల్ ఫోన్. కానీ పట్టించుకోడు సార్, ఎప్పుడు నాతో అసలు మాట్లాడాడు. డబ్బులు కూడా ఏమి 1 రూపాయి చెప్పేవాళ్ళమ్మా. కానీ సుధీర్ అవన్నీ ఇస్తాడా? మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు, ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతాడు సార్ సుధీర్ అనే అబ్బాయి. తను నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. సో మీ ఇద్దరి మధ్యన ఇంకో సంబంధం ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే? అవును సార్, నేను తనని మ్యారేజ్ చేసుకోను, తనతో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను. ఇద్దరు ఈ కాంట్రాక్ట్ ముందే అనుకున్నారా? మన ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఊరికే మాటల వరకు? అడిగానా నిన్ను పెళ్లి చేసుకుంటావని? నేను అడిగానా? అడగలేదు కదా. మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, పెళ్ళి అయితే చేసుకోమని మాకెందుకు చెప్తున్నావు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టు. నేను అడిగానా మీరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా అని నేను అడిగానా? అలా ఏం లేదు సార్. మరి ఎందుకు ఆ మాట వచ్చింది? అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి? ఫ్రెండ్ సార్ నాకు తను. మీ ఫ్రెండ్ అతనికి పరిచయం చేయలేకపోయావు మీ ఆయనకి, అశోక్కి? నేను వాదారుస్తున్నాడుగా. అతనికి ఉంటే కాదమ్మా. అదేనమ్మా, నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్. ఆయన ఫోన్ ఇస్తాడు, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు కూడా అలా ఇస్తావా అని అడుగుతున్నావు. ఇవ్వమని చెప్పేస్తున్నావు కదా. నేను ఇవ్వను అని చెప్పేస్తున్నావు నువ్వు. ఇంకా నీకు సపోర్ట్ చేసేదని నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? నీ ఎవిడెన్స్ అతని దగ్గర ఉన్నాయి, మాకు చూపించాడు. నీ దగ్గర మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్లు ఉన్నాయా? నువ్వు చెప్పడం కాకుండా. ఒక అబ్బాయి, అదే మేడం చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో తను సుధీర్. మరి అదే ఫోన్ ఇవ్వచ్చుగా. సుధీర్తో నీకు జరిగిన చాటింగ్ మేము చూస్తాం, తప్పే ఉంది. ఒక్కడేగా, ఇంకా చాలా మంది ఉన్నారా? అలా ఏం లేదు సార్. మరి అదే ఇంకెందుకు ఓపెన్? నాన్న, నేను అడుగుతున్నది మీ ఆయనకి సంబంధించి ఎవిడెన్స్లు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు మేడం నా దగ్గర. నువ్వు చెప్పడం తప్ప నీ దగ్గర సాక్ష్యాలు. నీ క్యారెక్టర్ గురించి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా? నీ సిగరెట్ల గురించి, నీ తాగుడు గురించి, నువ్వు మీ ఆయన తన్నిన దెబ్బల గురించి, ఈ అక్రమ సంబంధం గురించి ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా? మేడం ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడచ్చు? చెప్పమ్మా. నువ్వేగా సుధీర్వి? అవునండి, నేనే సుధీర్ అండి. మా ఇద్దరికి మధ్యలో అక్రమ సంబంధం అంటూ ఏం లేదండి. మెసేజ్లు ఉన్నాయిగా వరస్ట్ కండిషన్ లో. వరస్ట్ కండిషన్ అని అనుకుంటున్నారు మీరు. కాకపోతే నార్మల్ గా మేము ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటుండే. ఫ్రెండ్స్ ఆ రకంగా కూడా మాట్లాడుకుంటారా? ఫ్రెండ్ అయితే ఇంట్లో బట్టలు కూర్చుంటారా అంటున్నా. చూసినావా? చూసిన కాబట్టి చెప్తున్నా, ఇంటికి రాలేదా మేమే? అశోక్ చెప్పనియండి, అతను చెప్పనియండి. అతని వర్జన్ అసలు ఇంకా మొదలే పెట్టలేదు అతను. అప్పుడే చెప్పయ్యా సుధీర్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పు. తను నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి నేను తను రీల్ చూస్తుండే, తను రీల్ చేస్తుండే. ఆ రీల్ చూసి ఒకసారి నేను తను ఫాలో చేసి ఒకసారి ఇట్లా నార్మల్గా హాయ్ అని మెసేజ్ పెట్టిన. అట్లా కొంచెం కొన్ని రోజులకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది కొంచెం బాండింగ్ పెరిగింది ఇద్దరికి. తన తర్వాత తన ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పుకుంటుండే. నీకు మ్యారేజ్ అయిందమ్మా? లేదండి. ఓకే. ఆవిడకి మ్యారేజ్ అయ్యి బాబు ఉన్నాడని చెప్పిందా? అది లేదా? చెప్పిందండి. చెప్పింది.
హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంది. ఆ హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 years పాప ఉంది చెప్పిందండి. అయితే ఏమైందంటే ఒకరోజు ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తనని బాగా కొట్టడం, ఆ సిగరెట్ తోటి కాల్చడం, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్, ఇవన్నీ నాకు చెప్పిందండి. కావాలంటే మీరు ఒకసారి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫోన్లు చూసి ప్రూఫ్ చూస్తే అంటున్నారో కావాలంటే ఆ ప్రూఫ్ చూసుకోండి. ఆ ప్రూఫ్ కూడా ఉంటుంది, తన ఫోన్లో ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ అనేవి ఉన్నాయి. ఏది తనకి దెబ్బలు తగిలినట్లు? తనకు దెబ్బలు తగిలినట్టు. మరి ఇందాక నుంచి అడుగుతుంటే చూపించట్లేదు కదా, ఒక్కొక్క ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. ఏంటమ్మా అంటే పర్సనల్ అంటుంది. అతను అన్ని చూపెట్టాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో, తప్పేముంది. ఇప్పుడు సోషల్ వర్కర్. సరే చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చంపేలా ఉన్నాడు, ఇంకొన్ని రోజులకి ఇలానే ఉంటే. అమ్మాయినా సార్ మొగుడు పిల్లలు అల్లాలు ఆడుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో? కాదు నాన్న, నీ పాత్ర ఏంటి ఆ అమ్మాయి జీవితంలో? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ ఏంటి, సేవ్ చేస్తావా? సేవ్ అంటే తను నన్ను హెల్ప్ అడిగింది. ఏం హెల్ప్ అడిగింది? ఇలా మా ఆయన ఇట్లా సో ఇలా. అయితే నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళంటే తనకు అన్నదమ్ములు ఎవరు లేరు కండి, కొంచెం కాపాడాలి అన్న. ఒక్క నిమిషం నాన్న, అన్నదమ్ముల పాత్రలో కాపాడదామనే, బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాపాడదామనే? మీరు ఏదైతే అంటున్నారో బాయ్ ఫ్రెండ్ పాత్ర అయితే కాదండి. కాదమ్మా, ఓకే. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, మీరు నిజంగా అంత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయొచ్చుగా, మీ కూతురు ఇంత సఫర్ అవుతుందండి అని. లేదా అమ్మాయికి గైడెన్స్ ఇవ్వచ్చు కదా, మీ అమ్మా నాన్నతో చెప్పమ్మా ఇదంతా మనిద్దరం మాట్లాడుకుంటే అక్రమ సంబంధాలు అంటగట్టే చెత్త సమాజంలో మనం ఉన్నాము అని మీరు అనవచ్చు కదా, ఎందుకనలా? అయిపోయే. ఏం బాబు, ఆయన ఏదో అన్న పాత్ర ఎత్తేసాడు వెంటనే. ఇక అన్నాని ఇజ్జత్ మేడం మొత్తం. సరే ఇందాక ఏదో అడగబోయావు కదా, అడగండి. అదే సార్ చెప్తున్నా, అట్లా బట్టలు లేకుండా చూసిన దానికి అన్న దానికి నాకు అదే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు ఆ సంబంధం ఏడిపోయింది, ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆ రోజు గొడవ అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. అట్లా వీళ్ళిద్దరు అట్లా మిట్టి చూసి నేను పోయి తలుపు కొడితే, ఎవరికి? మీ ఆవిడది? మా ఆవిడ పోయి ఆయన రూమ్లో. ఆయన ఎక్కడుంటాడు? మీకు దగ్గరలోనేనా? కొద్ది దూరంలో ఉంటాడు అతను. ఆ అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను చెప్పినా మేడం, ఈమె పద్ధతి కొద్దిగా నాకు అనుమానం వచ్చి నేను పనికి పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన. సరే, ఆవిడేదో చెప్పింది నీ మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని, మేము అడగాలి, మా బాధ్యత. వాటి గురించి ఏం చెప్తావు? అక్రమ రూపాయి ఇంట్లోకి ఇవ్వమంట, సంపాదించిన డబ్బు అంతా అక్రమ సంబంధాలకు పెడుతున్నావట. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లుర్రు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక నలుగురు వచ్చినాక ఈమె నన్ను దబాయిస్తుంది. ఏమని? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.